చూడండి ఇప్పుడొచ్చేసి నేను బ్లౌజ్ పీస్ అనేది తీసుకున్నానండి. క్లాత్ కొంచెము నీట్‌గా ముడతలనేటివి లేకుండా నీట్‌గా వేయండి. అలాగే ఇలా ఆది బ్లౌజ్ కరెక్ట్ మినిమమ్ మనం హాఫ్ ఇంచ్ వదులుకోవాలి. ఇలా బ్లౌజ్‌ని మడత పెట్టేసేయండి. కరెక్ట్‌గా కుట్టు సరిగ్గా వచ్చేటట్టు చూసుకొని సమానంగా కోరాస్ అనేటివి సమానంగా చూసుకొని పెట్టేసేయండి. ఫస్ట్ కుట్టు ఉంటుంది చూడండి మనకిక్కడ. ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేయండి. అలాగే డాట్స్ కోసము ఒక మార్కింగ్ చేయండి 1 ఇంచు. 1 ఇంచ్‌కి కొంచెం తక్కువగా ఉన్నా పర్లేదండి. ఇలా 1 ఇంచ్‌కి కొంచెం తక్కువ ఉండి ఇలా మార్కింగ్ చేయండి. అలాగే కొంచెం మనకు సైడ్ జెయింటింగ్స్ కోసం 1 ½ ఇంచ్ గానీ 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. క్లాత్ అనేది ఎక్కువగా ఉంటే 2 ఇంచెస్ తీసుకోవచ్చు. ఒకవేళ తక్కువగా ఉందనుకోండి 1 ½ ఇంచ్ తీసుకున్నా సరిపోతుంది. నేనైతే 1 ½ ఇంచ్ తీసుకున్నాను సైడ్ జెయింటింగ్స్ కోసం. మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఫస్ట్ కుట్టు వచ్చేసి మనకు కుట్టు దగ్గర ఉన్న మెయిన్ కుట్టు కోసము, అలాగే సెకండ్‌ది వచ్చేసి డాట్స్ కోసము, థర్డ్‌ది వచ్చేసి సైడ్ జెయింటింగ్స్ కోసం అండి. చూడండి ఇది మనకు బ్యాక్ నెక్ అండి ఇప్పుడు. బ్యాక్ నెక్ ఇలానే తీసేసి చక్కగా ఇలా పెట్టేసేయండి. పెట్టేసి ఇక్కడ ఒక మార్కింగ్ చేయండి ఫస్టు. అది ఎక్కడ ఉందో అక్కడి వరకు ఒక మార్కింగ్ చేయండి. ఎక్స్ట్రా కోసం పైకి మార్కింగ్ చేయండి. ఒక పాదం మందం పైకనేది మార్కింగ్ చేయండి. మనం పైకి మార్కింగ్ చేయలేమనుకోండి, కింద సైడ్ ఉన్న ఒకటే డాట్ పెట్టామనుకోండి, అది ఇంకా కిందికయిపోతుంది. మనం కటింగ్‌లోకి చేసినప్పుడు, అలాగే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇంకా కిందికయిపోతుంది. నెక్ అనేది చాలా పెద్దగా అయిపోతుంది. కాబట్టి ఎక్స్ట్రా కంపల్సరీ పెట్టుకోవాలి. ఇక్కడ హ్యాండ్ కుట్టు ఉంటుంది కదా చూడండి. చంకపాదం దగ్గర ఉండే హ్యాండ్ కుట్టు, అలాగే మనం డాట్స్ కోసం పెట్టుకున్న మార్కింగ్ అక్కడ పట్టుకొని చక్కగా ఇలా హ్యాండ్ కుట్టు దగ్గర ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ 2 పెట్టాలి ఎప్పుడైనా కానీ మనము. ఇలా ఎక్స్ట్రా మెయిన్ కుట్టు దగ్గర, అలాగే పైకొచ్చేది ఎక్స్ట్రా. ఇప్పుడు బ్లౌజ్ పొడవనేది చూడండి. ఇక్కడ కింద సైడ్ డాట్ నుండి ఇక్కడ షోల్డర్ వరకి కరెక్ట్‌గా పట్టండి. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ 2 మార్కింగ్‌లనేటివి చేయండి. ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ ఇట్లా 2 మార్కింగ్‌లు పెట్టుకోవాలి. ఇప్పుడొచ్చేసి షోల్డర్ ఎంతుందో ఇలా కొలతనేది తీసుకోండి. టోటల్‌గా మనకిప్పుడు 2:30 ఉంది కదండీ! ఈ 2:30 ఇక్కడ సైడ్ కుట్టు ఉంది కాబట్టి ఇంకొక 2 పాయింట్స్ పెంచుకుంటున్నాను. 3కి ఒక 2 పాయింట్లు తక్కువగా పెడుతున్నాను. టోటల్‌గా ఇప్పుడు నేను 5 ½ పెడుతున్నాను. 5 ½ అయితే 3 ఏమో షోల్డర్ పెడుతున్నాను. ఇక్కడ 5 ½ మార్కింగ్ చేయండి ఫస్టు. 3 ఏమో షోల్డర్ పెడుతున్నా. 2 ½ కొంచెం తక్కువగా నెక్ అనేది పెట్టానండి. చూడండి 2 ½ ఒక 2 పాయింట్స్ అటు ఇటుగా ఉంది. అంటే నెక్ ఎక్కువ పెట్టకూడదు. ఇక్కడ కింద సైడ్ 2 ½ పెడుతున్నా. అక్కడ తక్కువ చేసి ఇక్కడ 2 ½ పెడుతున్నా. అక్కడ 2 పాయింట్స్ తక్కువగా పెట్టాను. అది షోల్డర్‌లోకి వెళ్ళిపోయింది. అలాగే అంటే నేను 5 ½ ఒక 2 పాయింట్స్ తక్కువ పెట్టానండి. ఇక్కడ చూడండి మనకు చంక డౌన్ వచ్చేసి కరెక్ట్‌గా మనకు 5 ½ అనేది ఉందండి. పైనది 5 ½ వస్తుంది. మళ్ళీ కొలత అనేది తీసుకునే అవసరం లేదు. అంటే నేను మళ్ళీ కొలిచి మీకు చూపెట్టలేదేమో అని అంటారని చెప్పేసి నేను కొలిచి చూపెట్టాను. మళ్ళీ ఇప్పుడు కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ డాట్స్ అనేటివి 2 కూడా పెట్టిన తర్వాత చూపిస్తున్నాను. 5 ½ వచ్చింది. కింద సైడ్ నుంచి తీసుకోవాలి. కింద డాట్ ఉంది చూడండి అది మెయిన్‌ది కాబట్టి అక్కడి నుంచి తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది చేయాలి. అలాగే మీకు షోల్డర్ అలా పడిపోతున్నది అని అనుకుంటే ఇలా 3 పెట్టుకోండి షోల్డరు. నెక్ వచ్చేసి 2 పాయింట్స్ తక్కువ పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా నెక్ అనేది 2 ½ కంటే ఎక్కువ పెట్టుకోకూడదు. కాబట్టి 2 పాయింట్స్ అయితే పెట్టుకుంటే రౌండ్‌గా వస్తుంది. కరెక్ట్‌గా వస్తుంది. షోల్డర్ ఎప్పుడు కూడా కొంచెం పెద్దగా పెట్టుకున్నాం అనుకోండి పడిపోకుండా ఉంటుంది. భుజాల దగ్గర పడిపోతుంది అంటారు కదా! షోల్డర్ పెద్దగా పెట్టి నెక్ అనేది చిన్నగా పెట్టాలి. చూడండి ఇప్పుడొచ్చేసి ఇక్కడ ఉక్స్ పట్టి నుంచి చంక భాగం దగ్గర కుట్టు ఉందా? ఇలా ఉక్స్ పట్టి నుంచి కరెక్ట్‌గా లాగి పట్టకండి. ఇది ఎక్కడి వరకు వచ్చిందో అక్కడి వరకి మార్కింగ్ అనేది చేయండి. నేను ఫ్రంట్ పార్ట్ సైడ్ నుంచి ఉక్స్ పట్టి నుంచి చంక భాగం దగ్గర ఫస్ట్ కుట్టు వరకి మార్కింగ్ అనేది చేశానండి. దాన్ని ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ. అలాగే సైడ్ జెయింటింగ్స్ వచ్చేసి నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచాను. ఎందుకోసం అంటే క్లాత్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ అనేది జస్ట్ హాఫ్ ఇంచ్ మాత్రం పెంచాను. నేను చెప్పాను కదా క్లాత్ అనేది ఎక్కువ ఉంటే మనం ఎక్కువ పెట్టుకోవచ్చు. సైడ్ జెయింటింగ్స్ ఎంతైనా పెట్టుకోవచ్చు కాబట్టి నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచేసాను. చూడండి ఇప్పుడు మీకు ఇక్కడ చంక లోతు వచ్చేసి 1 ఇంచ్ తీసుకోవాలి. కరెక్ట్‌గా 1 ఇంచ్ ఉండాలి. ఎక్కువ ఉండకూడదండి. మళ్ళీ పెద్దగా అయిపోతుంది. ఇక్కడ 2 ½ మార్కింగ్ చేసుకొని ఇలా, ఇలా తీసేసేయండి. చక్కగా ఇందులోకి కలిపేసేయాలి. అలాగే ఇక్కడ బ్యాక్ నెక్ దగ్గర హాఫ్ ఇంచు. బ్యాక్ నెక్ దగ్గర హాఫ్ ఇంచు, చంక భాగం దగ్గర 1 ఇంచు. ఇలా రౌండ్‌గా వేసుకోండి. మార్కింగ్ అనేది ఇలా కరెక్ట్‌గా రావాలి మనకు. ఇలా రౌండ్‌గా వేసుకొని ఇక్కడ బ్యాక్ డాట్స్ వచ్చేసి మనకు షోల్డర్ మధ్యలో వచ్చేటట్టు చూసుకోండి. పొడవు వచ్చేసి 3 ½ పెట్టుకోవచ్చు. 3 కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ వెళ్ళే క్లాత్ వచ్చేసి ఉక్స్ పట్టి 2 ఇంచెస్, కాజాపట్టి 3 ఇంచెస్ వస్తుంది. అలాగే ఇక్కడ వెళ్ళే క్లాత్ ఎప్పుడు కూడా వేస్ట్ చేయకండి. ఎందుకంటే ఉక్స్ పట్టి, కాజాపట్టికి కరెక్ట్ కొలతాయి. ఇది వేస్ట్ చేయకండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం. వీడియో ఎవరికి యూజ్ అవుతే తప్పకుండా షేర్ చేయండి. చూడండి ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. మనం ఫ్రంట్ పార్ట్ షోల్డర్ నుండి కింద సైడ్ డాట్ అనేది ఉంటుంది కదండీ! ఆ డాట్ కరెక్ట్‌గా లాగి పట్టకుండా మామూలుగా పట్టండి. ఇక్కడ ఆ డాట్ ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు మార్కింగ్ అనేది చేసుకోండి. అందుకే మీరు కరెక్ట్ కొలతలు ఉన్న బ్లౌజ్ అనేది తీసుకుంటేనే మీకు కరెక్ట్ కొలతలు అనేటివి వస్తాయి. అలాగే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు, కటింగ్ చేసేటప్పుడు కరెక్ట్‌గా ఉంటుందండి. ఎక్కడి వరకు వచ్చిందో అక్కడి వరకి అలా మలిపేసేసి మార్కింగ్ చేసుకొని అలా మలిపేసేసేయండి. క్రాస్‌గా పెట్టేసేయండి. క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్‌గా పెట్టేసుకొని ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా మార్కింగ్ చేయండి. నెక్ దగ్గర మాత్రమే మార్కింగ్ అనేది ఏం చేయకండి. కొలత అనేది తీసుకోవాలి. చంక భాగం దగ్గర, షోల్డర్ దగ్గర, కింద సైడు ఇది మామూలుగా మీకు ఎలా ఉంటే అలా మార్కింగ్ అనేది చేసేసేయండి. అలాగే వీడియోస్ తప్పకుండా ఒక లైక్ చేయండి. స్టిచ్చింగ్ వీడియోసు, శారీస్‌కి కుచ్చులు ఎలా వేయాలో కూడా నేను చూయించానండి. ఛానల్‌లో ఉంది వెళ్ళి చూసేసేయండి. ఇలా మార్కింగ్ చేయండి.
మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మీ ఆది బ్లౌజ్ అనేది తీసుకొని షోల్డర్ నుండి ఉక్స్ పట్టి చివరి వరకు కాదండి, ఉక్స్ పట్టి మనం స్టిచ్చింగ్ చేసేది కుట్టు ఉంటుంది చూడండి, అక్కడ వరకు మాత్రమే తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఇలా పైకే తీసుకోవాలి, కింద సైడ్ వరకు తీసుకోకూడదు. అలాగే నేను స్ట్రైట్గా వేసేసాను లైన్ అనేది. ఇప్పుడు వచ్చేసి మనకు ఎంత వస్తుందో చూపిస్తున్నాను చూడండి. 6.5 కానీ 6 కానీ ఉంటుంది. ఒకవేళ పెద్దగా పెట్టాలి అని అంటే కొంచెము లావుగా ఉండేవాళ్ళు కానీ కొంచెం హైట్ ఎక్కువ ఉండేవాళ్ళు కానీ 7 కూడా పెట్టుకుంటారు. కానీ అది చాలా పెద్దగా అయిపోతుందండి. ఇలా 1/2 ఇంచ్ లోతు అనేది తీసుకోండి. మామూలుగా ఉండేవాళ్ళు అయితే 6, 6.5 ఎక్కువ అయిపోతుందండి, సరిపోతుంది కరెక్ట్గా. 6.5 అయితే ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ చంక భాగం దగ్గర ఇట్లా 1/2 ఇంచ్ లోతు అనేది తీసుకోండి. 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువగా చూసుకొని లోతు అనేది తీసేసేయండి. అలాగే ఇప్పుడు వచ్చేసి మీరు మీ ఆది బ్లౌజ్ అనేది తీసుకొని ఇక్కడ చంక భాగం దగ్గర కుట్టు నుంచి కింద సైడ్ మనకు క్రాస్ పట్టీలు ఉంటాయి కదండి, షేప్ పట్టీలు. ఆ షేప్ పట్టీ కుట్టు ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు చూసుకోండి. షేప్ పట్టీ స్టిచ్చింగ్ అనేది చేస్తాం కదండి, ఆ కుట్టు ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు చూసుకోండి. ఇలా ఎక్స్ట్రా మెయిన్ 2 పెట్టండి. ఇప్పుడు వచ్చేసి మీ ఉక్స్ పట్టీ అనేది తీసుకోండి. ఉక్స్ పట్టీ సైడ్ ఉన్న తీసుకొని మీ క్రాస్ పట్టీ ఎక్కడి వరకు ఉందో చూసుకోండి. పైన సైడ్ ఒక పాదం మందం వదిలేసేయండి. పైన సైడ్ పాదం మందం వదిలేసుకొని క్రాస్ పట్టీ కుట్టు ఎక్కడి వరకు ఉందో చూసుకోండి. ఎక్కడ ఉంటే అక్కడ ఎక్స్ట్రా ప్లస్ మెయిన్. ఇక్కడ క్రాస్ పట్టీ ఇక్కడ ఉందండి, ఎక్స్ట్రా మెయిన్ పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మీరు మీ ఆది బ్లౌజు షోల్డర్ నుండి కింద సైడ్ డాట్ అనేది ఉంటుంది కదా, డాట్ ఒకసారి మళ్ళీ చెక్ చేయండి. ఒకవేళ కింద సైడ్ వచ్చిందనుకోండి కింద సైడ్ పెట్టండి మార్కింగ్ అనేది. పైకే వచ్చిందనుకోండి పైకి మార్కింగ్ చేసుకోండి. నాకు ఇలా పైకి వచ్చింది. కింద సైడ్ ఎందుకు వస్తుంది అంటే చెస్ట్ ఎక్కువ ఉన్నా లేదంటే హైట్ ఎక్కువ ఉన్నా కింద సైడ్ అనేది వస్తుంది. ఒక 1/2 ఇంచ్ మాత్రమే వస్తుంది అది కూడా. అలాగే ఎలా ఉందో అలా మనం ఎలా మార్కింగ్ చేస్తాం అలా కటింగ్ అనేది చేసేసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేటివి ఈజీగా ఎలా పెట్టాలో చూపిస్తున్నానండి. ఫస్ట్ డాట్ అయితే నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టండి. పొడవు వచ్చేసి 2 ఇంచెస్ తీసుకోండి, 2.5 ఇంచెస్ తీసుకోండి. ఇక్కడ నుంచి 4 కరెక్ట్గా చూసుకోండి. 4 దగ్గర ఒక మార్కింగ్, 5 దగ్గర ఒక మార్కింగ్ చేయండి. ఇలా 4 దగ్గర 5 దగ్గర మార్కింగ్ చేసుకోండి. షోల్డర్కి మిడిల్లో వస్తుంది. ఇక్కడ 2.5కి మార్కింగ్ చేసుకొని అటు ఇటుగా వేసేసేయండి. అలాగే ఈ రెండింటికి మధ్యలో చూసుకొని 4 వచ్చేటట్టు చూసుకోండి. పొడవు వచ్చేసి 4 ఉండేటట్టు చూసుకోండి. ఈ రెండింటికి ఇలా మధ్యలో వేసుకోండి. అలాగే కొందరు 4th డాట్ అనేది పెట్టుకుంటారు కదా, ఈ మూడిటికి మధ్యలో ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా చేసేస్తాము. 2 ఫ్రంట్ పార్ట్లు ఉంటాయి కదండి అందులో, దానికోసం చెప్పాను. అలాగే హ్యాండ్స్ కటింగ్ అనేది చూద్దామండి. ఇలా 2గా ఫోల్డ్ చేసేసి పడకుండా ఉంటుంది. మీరు బిగినర్స్ అయితే కొంచెము క్లాత్ అనేది మీటర్స్ ఎక్కువగా తీసుకొని స్టిచ్ చేయండి. అతుకులు అనేటివి పడితే మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి స్టిచ్చింగ్ మీద విరక్తి అనేది వస్తుంది. కాబట్టి కొంచెము ఇలా వదిలేసి మీరు కరెక్ట్గా మార్కింగ్ అనేది చేయండి. హ్యాండ్స్ మీకు కొంచెం పెద్దగా కావాలంటే కింద సైడ్ కొంచెం మనము మీకు ఎంత 2 ఇంచెస్ కావాలంటే 2 ఇంచెస్, 1 ఇంచ్ కావాలంటే ఇలా వేసుకున్నాక తర్వాత హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగు, చంక భాగం దగ్గర ఎక్స్ట్రా మెయిన్ మార్కింగ్ అనేది చేయండి. ఎక్స్ట్రా మెయిన్ 1/2 ఇంచ్ వచ్చేటట్టు చూసుకోండి. షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా మెయిన్ 1/2 ఇంచ్ వచ్చేటట్టు చూసుకోండి. ఇప్పుడు దీన్ని మనము స్ట్రైట్గా మార్కింగ్ అనేది చేసేసేయండి. అతుకులు అనేటివి పడవు. ఇక్కడ నేను కటింగ్ అనేది ఏమీ చేయట్లేదు. ఇక్కడ 1 ఇంచ్ స్ట్రైట్గా 1 ఇంచ్ స్ట్రైట్గా ఉంటట్టు చూసుకొని మార్కింగ్ అనేది చేయండి. ఇక్కడ చంక డౌన్ లోతు వచ్చేసి మనకు 2.5 ఉందండి, కరెక్ట్గా వచ్చింది మనకు. ఇప్పుడు ఇది మన సైడ్ వేసుకొని ఇలా కొంచెం ఇలా హైబ్రో టైప్గా వేసుకోండి. ఇలా కొంచెం వంకలా వస్తే సరిపోతుంది. ఇలా స్ట్రైట్గా వేసేసాను ఇప్పుడు లైన్ని నేను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ లైన్కి ఇలా కలిపేసి ఇలా, అంటే అతుకులు ఏమి పడవు కాబట్టి మీ క్లాత్ అనేది అట్లా పెద్దగా అనిపిస్తుంది. హ్యాండ్స్ది అతుకులు అనేటివి పడకుండా పాన్ అనేది పెద్దగా ఉందంటే క్లాత్ అనేది పెద్దగా ఉంది కాబట్టి ఈజీగా అయిపోతుంది మనకు స్టిచ్చింగ్ చేయడం అనేది. ఇప్పుడు దీన్ని ఎలా మార్కింగ్ చేస్తాం అలా కటింగ్ అనేది చేసేసి చివరి సైడ్ కూడా ఇలా కట్ చేసేసేయండి. కొంచెం హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే చూసుకోండి. మనకు హ్యాండ్ కటింగ్ అయితే ఈజీగా అయిపోయింది. ఇక్కడ హ్యాండ్ లూస్ దగ్గర ఒక టక్ అనేది ఇవ్వండి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. చేపట్టి యూజ్ అయ్యేటట్టు ఇప్పుడు కొలత అనేది చెప్తాను చూడండి. ఇప్పుడు మీ ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడ వరకు కొలవండి. అంటే మనకి ఇప్పుడు లెవెల్ అనేది మళ్ళీ మనము వేరే క్లాత్లకి సెట్ చేయొచ్చు కాబట్టి ఇలా కరెక్ట్గా వేసుకుంటున్నాను. సగంలోకి వేసేసి కట్ చేస్తున్నాను. పైన వచ్చేసి 3 ఉంటుంది మనకు. 3కి ఇంకొక 1 పాయింట్ 2 పాయింట్స్ తక్కువ పెట్టుకున్నా సరే, కానీ 3 ఉంటే సరిపోతుంది. 3 కంటే ఎక్కువగా ఉండకూడదు, కరెక్ట్గా రాదు షేప్ పట్టి అనేది. ఇక్కడ ఒక 1 పాయింట్ తగ్గించండి, ఇంకా ఒక 1 పాయింట్ తగ్గించండి, ఇంకా ఒక 1 పాయింట్ అలా తగ్గిస్తూ చివరి వచ్చేసరికంటే 2 పాయింట్స్ అయినా ఉంటే సరిపోతుంది. 2 ఇంచెస్ ఉన్నా సరిపోతుంది. అలాగే బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది. తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.